హలో నమస్తే అండి. ఈరోజు మనం వీడియోలోని చూడండి నెక్లెస్లా పెట్టుకోవచ్చు, అలానే హెయిర్ బ్యాండ్గా పెట్టుకోవచ్చు, అలాగే బ్రాస్లెట్గా కూడా పెట్టుకోవచ్చు అండి. ఇది చూడండి బ్రాస్లెట్, అలాగే ఇయర్ రింగ్స్. ఈ వీడియోలో మనం ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సింది 5 నెంబర్ హుక్, మీడియం చూడండి థ్రెడ్, ఈ ఊల్ దొరుకుతుంది మీకు, సన్నగా ఉంటుంది, అలాగే పోసులు, ఫ్యాబ్రిక్ గ్లూ, సీజర్. ఫస్ట్ స్టార్ట్ చేద్దామండి. చూడండి నేను ఈ కలర్ తీసుకుంటున్నాను, ఎల్లో కలరు. ఫస్ట్ 6 చైన్ వేసుకోవాలి, నాట్ 6 చైన్, సిక్స్ చైన్ చేసిన తర్వాత దీన్ని రింగ్లా చేయాలండి. రింగ్ చూడండి, రింగ్ తయారైంది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేయాలండి. సింగిల్ స్టిచ్, 2 చైన్, డబుల్ స్టిచ్ వేయాలండి రింగ్లోనే. చూడండి మనం ఫస్ట్ ఈ ఫ్లవర్ 2 టైమ్స్ వేయాలి. నెక్స్ట్ 2 చైన్ వేయాలండి. 1 లోపల సింగిల్ స్టిచ్ రింగ్ లోపల. చూడండి ఈ పెటల్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలాంటివి 5 వేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ స్టిచ్. చూడండి సేమ్ ఇలానే 5 ఈ రింగ్లో రావాలి. త్రీ, నెక్స్ట్ ఇంకా 2 వేయాలి. చూడండి ఫ్లవర్ అయింది కదా. ఈ ఫ్లవర్ ఇప్పుడు నెక్స్ట్ 40 చైన్, 1 2 3 చూడండి 40 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు 40 అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా 6 చైన్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 ఈ 6 చైన్ వేసుకున్నాం కదండి. 40 చైన్ వేసాం. 40 చైన్లో మనం చూడండి 6 చైన్ బంద్ చేస్తున్నాం, రింగ్లా చేయాలి. ఇది ఇటువైపు పెట్టుకోండి, మీకు కంఫర్ట్గా ఉంటుంది. చూడండి ఇప్పుడు సింగిల్ స్టిచ్,
2 చైన్, మళ్ళీ సేమ్ ఫ్లవర్ అండి, ఇక్కడ ఎలా వేసామో ఇక్కడ కూడా అలాంటి ఫ్లవర్ వేయాలి. డబుల్ స్టిచ్, మళ్ళీ డబుల్ స్టిచ్, టూ చైన్, సింగిల్ స్టిచ్. చూడండి ఇలాంటివి మొత్తం 5 వేసుకోవాలి. చూడండి ఫ్లవర్ అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ 8 చైన్ వేసుకోవాలండి. 8 చైన్ వేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ అయింది, ఇప్పుడు ఈ ఫ్లవర్ చేస్తాం అన్నమాట. చూడండి 6 చైన్ అంటే 2 చైన్ ఇక్కడ వదిలేసి 6 చైన్లో బంద్ మధ్యలో రింగ్ లాగా చేసుకోవాలి. స్లిప్ స్టిచ్ వేస్తున్నానండి రింగ్ చేసేటప్పుడు, బాగా చూడండి. ఇప్పుడు ఈ రింగ్లో మనం సింగిల్ స్టిచ్ వేయాలి. ఫస్ట్ 2 చైన్, 2 డబుల్ స్టిచ్, సేమ్ ఫ్లవర్ ఎలా చేసామో అలాగేనండి. టూ చైన్, సింగిల్ స్టిచ్. సేమ్ ఇలాంటివే 5. చూడండి సెకండ్ ఫ్లవర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 2 అయిపోయాయి కదా. నెక్స్ట్ 8 చైన్, 8 వేసుకోవాలండి. చూడండి 8 చైన్, మళ్ళీ ఇక్కడ ఫస్ట్లో 2 వదిలేసి 6 చైన్లో బంద్ చేయాలి. చూడండి ఇది మనం రింగ్ లాగా చేయాలి స్లిప్ స్టిచ్ వేసుకొని. ఇప్పుడు సేమ్ అండి, ఈ రింగ్లోని మనం ఈ ఫ్లవర్ వేసుకోవాలి. సింగిల్ స్టిచ్, టూ చైన్, డబల్ స్టిచ్, డబల్ స్టిచ్, టూ చైన్, సింగిల్ స్టిచ్. సేమ్ ఇలానే 5 టైమ్స్ వేయాలి. చూడండి థర్డ్ ఫ్లవర్ కూడా అయిపోయింది. ఇలాగే మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలన్నా, అంటే మనకి నేనైతే ఇక్కడ 6 7 వేసుకున్నానండి. మీకు 8 9 10 ఎన్ని కావాలంటే అన్ని. హెయిర్ బ్యాండ్ కనుక్కోండి, దగ్గర 10 వేసుకుంటే మనకి పైన అదే తలపైన బాగా కనిపిస్తుంది. లేదు మీరు నెక్లెస్లా పెట్టుకోవాలనుకుంటే ఇలా 5 6 సరిపోతుంది. బ్రాస్లెట్కైనా 4 5 సరిపోతుంది. ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని. సేమ్ అండి, ఎన్ని కావాలంటే అన్ని ఇలానే వేయాలి. చూడండి నేను బ్రేస్లెట్ కోసం 6 వేసుకున్నాను. 6 నేను రోజు చూడండి ఈ ఫ్లవర్స్ నేను 6 వేసుకున్నాను. మీకు ఇలా 8 9 10 ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చండి. అది బ్రేస్లెట్ కనుక్కుంటే మీరు 6 సరిపోతాయి. అదే తలకు పెట్టుకునే హెయిర్ బ్యాండ్లో పెట్టుకోవాలనుకుంటే దీనికి మనం దగ్గర 10 వేసుకోవాలి. 10 ఫ్లవర్స్ ఇలా. నెక్లెస్కైనా ఇలా సరిపోతాయండి 6. నెక్స్ట్ ఇటువైపు లాగే 40 చైన్. 40 చైన్ అయిపోయిన తర్వాత 6 చైన్ 1 2 3 4 5 6 అయిన తర్వాత రింగ్ లాగా చేయాలండి. తయారు చేసిన తర్వాత సేమ్ ఇట్లా చేసాము. చూడండి ఫస్ట్ నేను క్లాస్ తయారు చేసి మీకు ఫస్ట్ సింగిల్ స్టిచ్, టూ చైన్, టూ డబల్ స్టిచ్, టూ చైన్,
చూడండి. ఇప్పుడు మనం వీటిపైన మనం స్టోన్స్ అటాచ్ చేయాలండి. వీటిపైన ఫ్యాబ్రిక్ గ్లూతో చూడండి. ఇది కొంచెం ఆరిన తర్వాత కరెక్ట్గా ఉంటుంది. ఆరిపోతే కరెక్ట్గా ఫిక్స్ అయిపోతాయండి దానికి. చూడండి, బ్రాస్లెట్. చూడండి బ్రాస్లెట్. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలానే ఇప్పుడు మనం ఇయర్ రింగ్స్ తయారు చేద్దాం. చూడండి నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా ఈజీ అండి. ముందు చేసాం కదా, ఈ ఫ్లవర్స్ ఇక్కడ వేయాలి. సేమ్ అలానే ఫస్ట్ 6 చైన్, నాట్ 6 చైన్, 1 2 3 4 5 6. దీన్ని రింగ్లో తయారు చేయాలి. ఫస్ట్ లూప్ ఉంది కదండి, ఫస్ట్ చైన్ దాంట్లో నుంచి ఇలాగని తీసి ఈ రింగ్ లూప్ నుంచి ఒకేసారి తీయాలి. చూడండి, ఇప్పుడు సింగిల్ స్టిచ్ ఈ రింగ్లో నుంచి 2 చైన్, 2 డబుల్ స్టిచెస్, 2 చైన్, సింగిల్ స్టిచ్, 2 chain, double stitch 2 times, 1 2. చూడండి, ఫ్లవర్ అయింది కదా. చూడండి, మార్కెట్లో ఇలాంటి హ్యాంగింగ్స్ దొరుకుతాయి, ఇయర్ రింగ్స్వి. అవి తీసుకోండి. దీనికి మనం ఈ ఇయర్ రింగ్స్ని అటాచ్ చేసేయచ్చు. ఈ థ్రెడ్ మిగిలిపోతే నేను ఈ గ్లూతో అంటించానండి. ఈ గ్లూతోటి వెనకతల ఇవి కనిపించకుండా అంటిస్తాను. మీరు కూడా అలానే చేయాలి. చూడండి, నెక్స్ట్ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.